ప్రభువునంద ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, శక్తి ఇచ్చి, ఆయుష్ ఇచ్చి మరలా మీ ముందుకు రావడానికి ఆయన ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు తన గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. ఈ గ్రంథాన్ని మనం దివారాత్రులు చదవాలని హెచ్చరిక చేయబడుతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి ఆ సంఘము ఎలాగుంది, సంఘము ఎలా ఉండాలి, సంఘంలో ఉన్న మనమే సంఘం. అంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడే సంఘము, అక్కడే దేవుడు ఉంటాడు. ప్రియులారా, నేటి క్రైస్తవ సంఘము నులివెత్తిన స్థితిలో ఉంది. అంటే దేవుని భయం లేదు. దేవునికి భయపడాలి, దేవునికి భయపడాలి. ప్రకృతి దేవునికి భయపడుతుంది, ప్రకృతి దేవుని ఆరాధిస్తుంది, స్తుతిస్తుంది. మానవుడు మాత్రం దేవునికి భయపడడం లేదు. అందుకే సమస్యలు, ఈ చిక్కులు, అధికారాలు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 15వ వచనంలో చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘానికి 7 ఉత్తరాలు రాస్తున్నాడు. 7 సంఘాలకు 7 ఉత్తరాలు రాస్తూ అందులో ఈ 3వ అధ్యాయంలో లవొదికయ సంఘానికి రాస్తున్నాడు ఉత్తరం యోహాను గారు. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయము. దేవుడు రాయమన్నాడు. ఆమెను వాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సూచిక ఆదియు నేను వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉంటేనే మేలు. నీవు వెచ్చగానైనను చల్లగాను ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను. ఉమ్మేయడం లేదంటే ఆలోచిస్తున్నాడు ఉమ్మేయడానికి. ఎందుకంటే నువ్వు నిలువెచ్చనిగా ఉన్నావు. నేటి క్రైస్తవ సంఘము నిలువెచ్చగా ఉందట, వెచ్చగా లేదట, చల్లగా లేదట. వెచ్చగా ఉంటే మంచిదే, లేదా చల్లగా ఉంటేనే మంచిది. ఏదో ఒకటి, మంచి అయినా మంచిడైనా పర్వాలా. కానీ నువ్వు నిలువెచ్చగా ఉన్నావు, నిన్ను ఉమ్మి వేస్తా, జాగ్రత్త అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు 5 తిట్లు తిడతాడు. ఒక ఆయన చెప్పాడు, భక్తుడు, దేవుడు ఈ సంఘాన్ని 5 తిట్లు తిడుతున్నాడట. సంఘంలో ఉన్నవారిని, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు, ఉన్నావుని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటున్నాడట. యేసయ్య ఏమన్నాడంటే, ఒంటే సూది బెజ్జంలో దూరొచ్చేమో కానీ ధనవంతుడు పరలోకం వెళ్ళలేనంటే ఇక్కడ అనుకుంటున్నాడంటే లవొదికయ సంఘంలో ఉన్న నేటి క్రైస్తవ సమాజము, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. జాగ్రత్త, మనం పరలోకం వెళ్ళడానికి ధనం అడ్డంగా ఉంది. వాడు మిగులు ఆస్తి గలవాడు కనుక ముఖము చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాను, పరలోకంలో మీ ధనము కూర్చుకునని అని ప్రభువు చెప్పాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవించిన మనము ఎలాగుండాలో జ్ఞాపకం చేస్తున్నాడు. నిలువెచ్చగా ఉండకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 37 చెప్తున్నాడు, ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుతున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించాలి. కానీ అతను వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుతున్నవాడు ఆలస్యం చేయక వచ్చుతున్నాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు, మన నీతిమంతుడిగా చేశాడు ఆయన. యేసయ్య ఎందుకు వచ్చాడు? 1వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 1వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 24వ వచనంలో ఏమంటున్నాడంటే, మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మనం పాపముల విషయమే చనిపోయి నీతి విషయమై జీవించినట్లు
ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని, మన పాపం చేసే నైజం మనలో ఉంది. ఏదో అమాయకంగా కనపడతాం, మంచి వాళ్ళమని అనుకుంటాం మనమే. మనం నీతి పాపాల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసి మన పాపాలకు పరిహారం చేసి నీతిమంతులుగా చేశాడు ఆయన నిన్ను. పూర్వకాలం పాట ఉండేది, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా. ఒక ఆయన రాశాడు, పాపమును ద్వేషించుమన్నా పరిశుద్ధతను పెంచుమన్నా. విశ్వాస జీవితంలో పాపమును ద్వేషించమన్నా, పరిశుద్ధతను పెంచమన్నా, నీతిని పెంచమన్నా, విశ్వాసము పెంచమన్నా, ప్రార్థన జీవితం పెంచు. పాపమును ద్వేషించు, చెడుగును ద్వేషించు. నీతిమంతులుగా జీవించాలి, నిరపరాధులుగా జీవించాలి, నిర్దోషులుగా జీవించాలి, దేవుని రాజ్యానికి హక్కుదారులుగా జీవించాలి. మీరు నిలువెచ్చగా ఉండకూడదు, మీలో వేడి ఉండాలా, మీలో మంట ఉండాలా. అప్పుడే ఆ ర్యాకెట్ పరిగెడుతుంది. మంట లేకపోతే విమానం ఎగరలేదు. జ్ఞాపకం చేస్తున్నాడు కనుక నా ప్రియ సహోదరి సహోదరుడారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 9వ వచనం మాట జ్ఞాపకం నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. తైలాభిషేకం, ఆనంద తైలముతో నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. నీతి దుర్నీతి పొత్తు లేదు. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. 23వ కీర్తనలో మన తమ్ముడు విశాఖపట్నం ఉన్నాడు, తమ్ముడు బిషప్ రాజ్కుమార్. ఆయన అంటాడు, ఒక చక్కని మాట జ్ఞాపకం చేశాడు. ఏమన్నాడంటే 23వ కీర్తనలో, నూనెతో నా తల అంటి ఉన్నావు. దీంతో నూనెతో తల అంటాడట. నా గిన్నె నిండి పొర్లుతున్నది, నూనెతో నీ తల అంటుబడాలి. యేసయ్య అన్నాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసయ్య అంటాడు, ఉపవాస ప్రార్థన చేస్తూ చెబుతున్నాడు, ఉపవాస ప్రార్థన, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని తమ ముఖము వికారము చేసుకొందురు. వారు తమ ఫలం పొంది మిచ్చిమగా మీతో చెప్పుతున్నాను, ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడేవారు కాక రహస్యమందు నీ తండ్రికి ఉపవాసము కనబడవలను. రహస్యమందున్న నీ తండ్రికే నువ్వు కనిపించాలి. నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకో. నీ తల అంటుకుంటే నేను నూనెతో నీ తల అంటుతా. నీ హృదయం సరిగ్గా ఉంటే, దేవుని వాక్యం నీలో ఉంటే నువ్వు ప్రయోజకుడు, నీకు దీవెన వస్తుంది. నీ హృదయం సరిగా లేక ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని బైబిల్ చదివినా, ఎన్ని ప్రార్థన చేసినా నూనెతో నా తల అంటి ఉన్నావు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ బిడ్డ జ్ఞాపకం చేశాడు ఈ మాటలు. మరి ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రభువా నా తల నూనెతో అంటున్నాయినా జ్ఞాపకం చేసుకోవచ్చు. కనుక హెబ్రీయులు అన్నాడు, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వాడి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకం. దేవుని అభిషేకం నీలోనికి రావాలి. ఎప్పుడు వస్తుంది? నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. నువ్వు నీతిమంతుడిగా ఉన్నప్పుడు దేవునికి అభిషేకం నీ మీదకి వస్తుందని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ యెషయా గ్రంథంలో 33వ అధ్యాయంలో 15-16 చూద్దాం. యెషయా గ్రంథంలో 33వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో 15-16 అంటున్నాడు, నీతిని అనుసరించి
నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధం అనవచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచం పుచ్చుకొనకుండా తన చేతులు మలుపుకొని, హత్యను మాట వినబడకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకున్నవాడు ఉన్నత స్థలమును నివసించును. పర్వతములో శిలడ అతనికి కోట ఎగును. తప్పక అతని ఆహారము అతనికి దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతంగా ఉండును. నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు. 51వ అధ్యాయంలో యెషయా 51లో నీతిని అనుసరించు వారలారా యెహోవాను వెతుకుచు ఉండుడి, నా మాట వినుడి. మీరు ఏ బండ నుంచి చెక్కబడితారో దాన్ని ఆలోచించుడి, మీరు ఏ గుంటల నుంచి త్రమబడితారో ఆలోచించుడి. అందులో 7వ వచనములో నీతిని అనుసరించు వారలారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించు. హెబ్రీ రాసిన పత్రికలో ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మాట ఏం మాట అంటే ఇది ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. మా నాన్నగారు సంగీతరావు గారు 70 సంవత్సరాలు విశ్వాసం ద్వారా జీవించాడంతే. నాన్న నీతిమంతుడు, నాన్న దైవనీతి, దేవుని నీతి కలిగిన వాడు, కక్కిరిదానికి ఆశించిన వాడు కాదు. 10 ఎకరాల పొలం ఉండేది నాన్నకి, విడిచిపెట్టి వచ్చేసాడు దేవుని కోసం. తన గృహాన్ని, మందిరాన్ని దేవుని మందిరానికి ఇచ్చేశాడు నాన్న. నీతి లేని వాడు కక్కిరి కోటికి ఆశపడతాడు. పౌలు గారు అన్నాడు, నేను సమస్తమును పెంటగా ఎంచుకున్నాను క్రీస్తు యొక్క జ్ఞానము నిమిత్తము. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుతున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు, జీతం పట్టుకొస్తున్నాడు కనుక నా ఎదుట నీతిమంతుడైన ఆయన నీతిమంతుడిగా అబ్రహాం నా సన్నిధిలో నడుచుతూ నీవు నిందారహితంగా ఉండాలి. అబ్బాయి నా సన్నిధిలో నడుచుతూ నువ్వు నీతిగా ఉండాలి, నీలో నీతి ఉండాలి. అప్పుడే నీకు ఖ్యాతి. నీతి ఉంటేనే ఖ్యాతి. అతను వెనక తీసిన ఎడల అతని ఆత్మ యందు నాకు సంతోషం. నీ గురించి సంతోషం లేదు దేవుడికి, నువ్వు అనుకుంటున్నావేమో. ఎప్పుడైతే వెనక తీసావో, నిన్న ఒక సహోదరుడు కనపడ్డాడు. అలా నా పిల్లల కోసం సేవ మానేస్తాడట. సేవ ఎక్కడికి పిలిచి వెళ్తాడట, కానీ సేవ ఎక్కువ చేయడట. ఎందుకంటే పిల్లల కోసం అంట. పిల్లలు ఎంతకాలం ఉంటారా? నువ్వెంతకాలం ఉంటావు? పిల్లల కోసం దేవుడి పని ఆపేస్తావా? అంటే నువ్వు దేవుడి పని చేసి పిల్లలు నేను చూసుకోడా? మా నాన్నగారు 7 పిల్లలు, మొత్తం ఆస్తిని విడిచిపెట్టి వచ్చేసాడు దేవుని కోసం. దేవుడు పోషించాడు, ప్రయోజకుని చేశాడు, కుటుంబాలుగా చేశాడు, ఆనందంగా ఉంచాడు. ఒక చెల్లి హైదరాబాద్లో ఉంటుంది, ఒక చెల్లి వరంగల్లో ఉంటుంది, ఒక చెల్లి పాలకొండలో ఉంటుంది. రాజుబాబు పాలకొండలో, తమ్ముడు పాలకొండలో ఉంటాడు, సుధా అనే తమ్ముడు విజయవాడలో ఉంటాడు. ప్రశాంతంగా పోతున్నారు. దేవుడేం తక్కువ చేశాడు? నా ఎదుటి నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించుడు, కానీ అతను వెనక తీసిన ఎడల అతని ఆత్మ యందు నాకు సంతోషం లేదు. ఎంత పని చేసావయ్యా బాబు. అయితే మనం నశించుటకు వెనక తీయవారము కాము, కానీ ఆత్మను రక్షించుకున్నట్టుకు విశ్వాసము గలవారమై ఉన్నాం. నీతి చాలా ప్రాముఖ్యమైన దేవుని నీతి. అపోస్తల కార్య గ్రంథములో 10వ అధ్యాయంలో 34వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యము 10వ అధ్యాయంలో 34 దేవుడు పక్షపాతి కాడని నేను నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరిస్తాడు. దేవుడిని అంగీకరించాలంటే 1 దేవుడంటే భయం ఉండాలి, 2 నీతి ఉండాలి. కీర్తన గ్రంథం 34వ కీర్తన 15వ వచనంలో 34:15 కీర్తనలో ఏమంటున్నాడు? యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి ప్రార్థనలకు మరణకు ఒగ్గి ఉన్నవి. 17లో నీతిమంతుడు మరపెట్టగా యెహోవా ఆలకించును, వాని శ్రమలన్నిటిలో నుంచి వారిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి యెహోవా వారిని విడిపించును. ఆయన వారి ఎముకలన్నిటిని కాపాడును, వాటిలో ఒకటేను విరిగిపోదు.
146వ కీర్తనలో ఏమన్నాడు? 146వ కీర్తనలో ఆయన నీతిమంతులను ప్రేమించువాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు, గుడ్డివారి కనులు తెరవ చేయువాడు, బంధించబడి విడుదల చేయువాడు, బాధపరచబడి వారికి న్యాయము తీర్చును, నీతిమంతులను ప్రేమించును, పరదేశులను కాపాడును, ఆయన తండ్రి లేని వారిని విధవరాన్ని ఆదరించును అని సామెతల గ్రంథములో ఎన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడో. సామెతల గ్రంథములో 13వ అధ్యాయములు అంటాడు, నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యము, నీతిమంతుని వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపం ఆరిపోవును, నీతిమంతులు తన పశువుల ప్రాణముతో దయతో చూచును, నీతిమంతులు వేరు చిగురించును, నీతిమంతులు ఇల్లు నిలుచును, నీతిమంతుల వర్ధులుట పట్టణములో సంతోషకరము, నీతిమంతుల బాధ నుంచి తప్పించబడును, నీతి మరణము నుంచి రక్షించును, నీతిమంతుని నోరు జ్ఞానోపదేశము పలుకును, నీతిమంతుని ఆశించిన వారికి దొరుకును, నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, నీతిమంతుని జ్ఞాపకము చేసుకున్న ఆశీర్వాదకరముగును, నీతి మరణము నుంచి రక్షించును, నీతిమంతుని నోరు జీవపు ఊట, నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. ఇటువంటి మాటలు జ్ఞాపకం చేశాడు. నా ప్రియ సహోదరులారా, బైబిల్ గ్రంథం చెబుతుంది నీతిమంతులు ఒక్కడు లేడు అంటుంది రోమా రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో. అయితే అది లోకంలో నీతి. అది ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు? 23వ అధ్యాయంలో 3:23లో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని ఆరోగ్య మహిమను పొందలేకపోతున్నారు, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. నువ్వు అనీతిమంతుడు అవ్వచ్చు, నువ్వేమైనా అవ్వచ్చు, పాపం అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. యేసు ప్రభువును నమ్ముకుంటే నిన్ను నీతిమంతుడిగా చేస్తాడని, ఇక్కడ నీతిమంతుడిగా చేస్తాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరులారా, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇక్కడ అంటున్నాడు, ఏ మనుష్యుడును ఏలయనగా ధర్మశాస్త్రము సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడడు. ఇవన్నీ దాన ధర్మాలు, యజ్ఞయాగాదులు, కృతులు ఎన్ని చేసినా, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు తిరిగిన, గుళ్ళు గోపురాలు తిరిగినా ఎక్కడ నీతిమంతుడిగా చేయలేరు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. దేవుడు ఒక్కడే సున్నతిలేమ విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీరుస్తాడని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుని వాక్యాలు మరి ఎన్నో మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. కనుక నా ప్రియ సహోదరులారా, నువ్వు లోకంలో నీతిగా బ్రతకాలి. నీతిమంతుడు వెనక తీయడు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ సందర్భంగా ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో నిన్ను అభిషేకిస్తాడని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరులారా, ప్రభువు రాబోతున్న రోజుల్లో మనం ఉన్నాం. కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో 11 నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 11 నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. 8వ వచనం నుంచి, మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యము అని వాటిలో కనబడుతున్నది. కనుక ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుతూ వెలుగు సంబంధముల వలె మనము నడుచుకోవాలి. అబ్రహాము నోవహు నీతిమంతుడు, హెబెలు నీతిమంతుడు, అబ్రహాము నీతిమంతుడు, సుమియోను నీతిమంతుడు, జకర్యా ఎలిజబెతులు నీతిమంతులు, యేసయ్య నీతిమంతుడు. ఇటువంటి భక్తుల యొక్క చరిత్రను చదువుకుంటూ
వారు ఏ విధముగా లోకంలో ప్రవర్తించారు, నీతిగా బ్రతికారు. మనము కూడా నీతిగా బ్రతికినప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని, నీతిమంతులకు చీకటిలో వెలుగు పుట్టునంటాడు, యథార్థవంతులకు వెలుగు పుట్టును, వంశాల వారు దీవించబడతారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరుడైనా, నీతిమంతుడైన వాడు వెనక తీయకూడదు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించడు. మా నాన్నగారు 70 సంవత్సరాలు సేవ చేస్తూ, సంఘాల మీద ఆధారపడి వారి కొరకు ప్రార్థన చేస్తూ, ఆ గృహాలను దర్శిస్తూ ఆయన తన కుటుంబాన్ని పోషించుకోగలిగాడు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించడు. నేటి అనేక మంది క్రైస్తవ సేవకులు నీతిమంతులుగా వారు సంఘాల చేత పోషించబడుతున్నారు. కనుక వారి కొరకు మనం ప్రార్థించే బాధ్యత మనకు ఉంది. కనుక ఈ లోకంలో నుంచి పరలోకం వెళ్ళాలంటే స్వనీతి మురికి గుడ్డలు అన్నాడు. స్వనీతి నేను జ్ఞానిగా అనుకోనవద్దు. నా ప్రియ సహోదరులారా, ప్రభువా నేను నీతిమంతుడిగా ఉండాలి, నిర్దోషిగా ఉండాలి, నిరపరాధిగా ఉండాలి, నీ బిడ్డగా ఉండాలని నువ్వు కోరుకుని ప్రార్థించినప్పుడు నువ్వు నీతిమంతుడిగా చేయడానికి ఆ శిలువలో ప్రాణం పెట్టి మానవ పాపాలు పరిహారం చేయడానికి తన ప్రాణం పెట్టాడు. నపుణ్యో ప్రాణదానశ్చ జగత్పుణ్యం నహి నహి. ఎందరో మంది వచ్చారు, త్రాణకర్తలు, జగద్గరువులు, మఠాధిపతులు వచ్చారు. అందరూ చచ్చిపోయారు. వారు నీతిమంతులు కారు గనక వారు నీతిమంతులుగా చేయలేరు. యేసయ్య నీతిమంతుడు గనక, పాపము లేనివాడు గనక పాపిని పుణ్యాత్ముడిగా చేయగల శక్తి కలిగిన వాడు. నీతిమంతులుగా మనం జీవించాలి, దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే నా ప్రియ సహోదరులారా, దేశమును ప్రేమించమన్నా, మంచిదన్నది పెంచమన్నా అన్నాడు ఒకప్పుడు. ఇప్పుడు పాపమును ద్వేషించమన్నా, పరిశుద్ధతను పెంచమన్నా అని దేవుని వాక్యము, మరి దేవుని సేవకులు జ్ఞాపకం చేస్తున్నారు. దావీదు అంటాడు, 69వ కీర్తన 28లో ఒక మాట జ్ఞాపకం చేస్తాడు దావీదు. 69వ కీర్తనలో 28వ వచనంలో జీవగ్రంథంలో నుంచి వారి పేరు తుడిపి పెట్టుము. ఎవరైతే ఆయనకి వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా విరోధముగా ఉన్నారో, ఎవరైతే దుర్నీతితో ఉన్నారో వాళ్ళ గురించి అంటున్నాడు, జీవగ్రంథంలో నుంచి వారి పేరు తుడిపి పెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి పేర్లు రాయకము. అంటే నీతిమంతులకు ఒక పట్టీ ఉంటుందట. అబ్రహాము నీతిమంతుడు, హానోకు నీతిమంతుడు, నోవహు, ఈ తరమ వారిలో నీతిమంతుడు ఉన్నాడు దేవుడే. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయంలో 6వ వచనంలో వీరిద్దరూ యోదయ దేశపు రాజైన హెరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్తు. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. అందువలన వారు బహుకాలం విడిచిన వృద్ధులైపోయారు. అయినప్పటికీ దేవుడు వారి నీతిని బట్టి వారి గర్భాన్ని తెరిచి ఒక చక్కని ప్రవక్తను లోకానికి అందించాడు. ఆ ప్రవక్త ద్వారా యేసయ్య బాప్తిస్మం పొందాడు. నీతి నిన్ను రక్షించును, నీతి నిన్ను కాపాడును, నీతి మరణం నుంచి తప్పించును. నీతి లేనివాడు కోతి కంటే పాడు, అసలు కోతే పాడు, నీతి లేనివాడు కోతి కంటే పాడు. దేవుని యందు భయము, నీతి కలిగిన వారిని ఆయన అంగీకరించును. ప్రభువా, అటువంటి నీతిమంతుల పట్టీలో నా పేరు రాయి నాయన, జీవగ్రంథంలో నా పేరు రాయి. ఎప్పుడు నీతిమంతుడిగా ఉంటావో అప్పుడు నీ పేరు నీతిమంతుల పట్టీలో ఉండు. వెళ్ళగానే తీస్తారు నీతిమంతుల పట్టి బుక్, జీవగ్రంథం బుక్, ఈ రెండిట్లో నీ పేరు ఉండాలి. ఆలోచించుకో. ఈ సమయంలో దావీదు అంటున్నాడు, అయ్యా నీతిమంతుల పట్టి వాళ్ళ పేర్లు కొట్టేయి అంటే నీతిమంతులకు ఒక బుక్ ఉందన్నమాట. మలాకీ గ్రంథంలో
మలాకీ గ్రంథంలో చెబుతాడు ఒక మాట, 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో, అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి నామమును స్మరించుతూ ఉండే వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. జీవ గ్రంథములు పేరు కలిగిన వారే పరలోకంలో ప్రవేశించరు. నాయుడు నీతిమంతుడైన వాడు విశ్వాసంతో జీవిస్తాడని దేవుని వాక్యం జ్ఞాపకం. అటువంటి నీతి, దేవుని నీతి మనకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ నీతి రాజ్యములు మేము ప్రవేశించాలంటే ఆ నీతి పట్టీలో మా పేరు ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాం. అటువంటి నీతి, దైవనీతి మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామమును వేడుకొనుచున్నాను తండ్రి. మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహాయ సహకారములు మనకు తోడుగా ఉండి అధికముగా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.